ఓం నమో నారాయణాయ. కార్తీక మాసం 27వ రోజు కథను తెలుసుకుందాం. ఈ రోజు కథ భగవంతుడి పట్ల ద్వేషం కూడా చివరకు మోక్షాన్ని ఇస్తుంది అని నిరూపించిన జయ విజయుల శాప విమోచన గాథ. ఈ పవిత్ర కథను శ్రద్ధగా వినండి. శ్రీ మహావిష్ణువు నివాసమైన వైకుంఠం ద్వారపాలకులే జయ విజయులు. ఒకనాడు సనక సనందన వంటి నలుగురు మహర్షులు శ్రీహరి దర్శనం కోసం వైకుంఠానికి వచ్చారు. వారు చిన్న బాలుర రూపంలో ఉన్నప్పటికీ అత్యంత తపశ్శక్తి కలవారు. ద్వారం వద్ద ఉన్న జయవిజయులు వారిని చూసి బాలురుగా భావించి అడ్డుకున్నారు. ఇది శ్రీహరి విశ్రాంతి సమయం, ఇప్పుడు దర్శనం వీలు కాదు అని అభ్యంతరం చెప్పారు. భగవంతుని దర్శనం దక్కలేదనే బాధతో మహర్షులు ఎంతో కోపంతో, మీకు మునుల పట్ల గౌరవం లేదు కనుక మీరు వెంటనే వైకుంఠం నుంచి తొలగిపోయి భూలోకంలో క్రూరమైన రాక్షసులుగా జన్మించండి అని శపించారు. శాపం విన్న జయవిజయులు భయపడిపోయి వెంటనే మహర్షుల పాదాలపై పడి క్షమించమని వేడుకున్నారు. అదే సమయంలో శ్రీ మహావిష్ణువు అక్కడికి వచ్చి ద్వారపాలకులను ఓదార్చి, మునుల శాపాన్ని మార్చడం నాకు సాధ్యం కాదు, మీరు భూమిపై జన్మించక తప్పదు అని పలికారు. అప్పుడు విష్ణువు జయవిజయులకు 2 మార్గాలు చూపారు. ఒకటి, 7 జన్మల పాటు నా భక్తులుగా జన్మించి నన్ను సేవించడం, లేదా కేవలం 3 జన్మల పాటు నాకు శత్రువులుగా జన్మించి నాతో యుద్ధం చేసి మరణించడం. భగవంతుడికి దూరం కావడం 7 జన్మలు భరించలేక జయవిజయులు వెంటనే 2వ మార్గాన్ని ఎంచుకున్నారు. స్వామి, మాకు శత్రుత్వమే ఉత్తమం, కనీసం ఆ వైరం ద్వారా అయినా మీరు మమ్మల్ని నిరంతరం తలుచుకుంటూ మా సంహారానికి వస్తారు కదా అని ఆర్తితో కోరుకున్నారు. వారి కోరిక మేరకు జయవిజయులు మొదటి జన్మలో హిరణ్యకశ్యపుడు హిరణ్యాక్షపుడుగా, 2వ జన్మలో రావణుడు కుంభకర్ణుడుగా, 3వ జన్మలో శిశుపాలుడు దంతవక్త్రుడుగా జన్మించారు. వారు తమ జన్మంతా శ్రీహరిపైన ద్వేషం పెంచుకున్నారు. కాని విష్ణువును ద్వేషించే క్రమంలో కూడా వారి మనసు నిరంతరం ఆయన్నే తలుచుకుంది. ఆ విధంగా వారు వైరం ద్వారానే నిరంతరం ధ్యానం చేసి ప్రతి జన్మలోనూ శ్రీహరి చేతిలో మోక్షాన్ని పొందారు. 3 జన్మలు పూర్తి కాగానే తిరిగి వైకుంఠంలో తమ పాత స్థానమైన ద్వారపాలకుల పదవి అద్భుతంగా శ్రీహరి చెంత ఉండిపోయారు. మిత్రులారా, భక్తి ఏ రూపంలో ఉన్నా మన దృష్టి ఎప్పుడూ భగవంతుడిపైనే ఉంటే మోక్షం ఖాయమని ఈ కథ తెలుపుతుంది. కార్తీక మాసంలో ఈ కథ వినడం వల్ల శ్రీహరి అనుగ్రహం లభిస్తుంది. రేపటి 28వ రోజు కథలో కలుద్దాం. అంతవరకు సెలవు.